ఏదైనా టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్, అందులో లూప్ హోల్స్ ఎతకడంలో మునిగిపోతూ ఉంటాం. లూప్ హోల్స్ ఎతకడం ఎంత ముఖ్యంగా కంటెస్టెంట్ ఆలోచిస్తారో దాని ప్రకారం లాజిక్స్ కూడా అంతే ముఖ్యం. ఆ లాజిక్స్ ఆలోచించాలి. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఉందనుకోండి, అందులో 2 తాళాలు పెట్టాడు, 2 తాళంగా పెట్టాడు బిగ్ బాస్. ఎందుకు పెట్టాడు? నెక్స్ట్ ఇక్కడ బాస్కెట్ టాస్క్ ఉంది, ఆ సీసా టాస్క్, అందులో 8 బాల్స్ పెట్టాడు, 4 పెద్ద బాల్స్ పెట్టాడు, 4 చిన్న బాల్స్ పెట్టాడు. ఎందుకు పెట్టాడు? సో వాళ్ళు ఏంటంటే ఈ టాస్క్స్ పెట్టే ముందు వాళ్ళు ఆడతారు, ఈ టాస్క్ని ఆడి ట్రై చేస్తారు. ట్రై చేసి ఇది ఎంతసేపట్లో అవుతుంది, ఎన్ని బాల్స్కి ఎంతసేపు పడుతుంది, దీన్ని ఎన్ని నిమిషాల్లో కంప్లీట్ చేయగలం, సో దాని ప్రకారం ఈ టాస్క్లో రూల్స్ ఎలా ఉండాలి అని చెప్పి రూల్స్ ఒకటి డిజైన్ చేస్తారు. వాళ్ళు ట్రై చేయకుండా వీళ్ళకి ఇచ్చారు డైరెక్ట్గా. ఎందుకంటే 8 ఎందుకు పెట్టాలి, 10 పెట్టచ్చు కదా బాల్స్. 2 తాళం కప్పలతో ఎందుకు లాక్ చేయాలి, 1 తాళం కప్పతో లాక్ చేయొచ్చు కదా. ఏంటంటే కంటెస్టెంట్స్ యొక్క తెలివితేటలని, వాళ్ళ అండర్స్టాండింగ్ ఆఫ్ వాళ్ళ థాట్ ప్రాసెస్ని వీటన్నిటిని వాళ్ళు టెస్ట్ చేస్తారు, వీళ్ళు ఎంత సమర్థులు అని చెప్పి. మన వాళ్ళు ఏంటంటే లూప్ హోల్స్ ఆడమే ఫోకస్ పెడతారు కాబట్టి లాజికల్ మర్చిపోతూ ఉంటారు. ఆ టాస్క్ ఇచ్చిన పర్టికులర్ రూల్ ఒకటి వాళ్ళు అరేంజ్ చేసిన అక్కడ టాస్క్ ప్రాపర్టీకి సంబంధంగా ఉంటుంది. ఏంట్రా ఎంత చెప్తున్నాం అంటే చెప్తాను, నేను గమనించింది చెప్తా. అందులో మన వాళ్ళు ఎంత బాగా డీకోడ్ చేయగలిగారు ఏంటని చెప్తా. మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా ఏమైంది, కొన్ని ఇంపార్టెంట్ డిస్కషన్స్, ప్లస్ ఆ 2 టాస్కులు, మేజర్గా 2 టాస్కుల కోసం మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. వీడియోని లైక్ చేసి చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేనేంటంటే ఒక్కోసారి ఆ ఆత్రతలో వచ్చేసి డైరెక్ట్గా టాపిక్ని స్టార్ట్ చేస్తాను. అప్పుడు గుర్తొచ్చింది, అయ్యో నేను హాయ్ చెప్పలేదే, అయ్యో నేను సబ్స్క్రిప్షన్ అడగలేదే అని చెప్పి. సో మీరే కొంచెం అలా ఎన్ని పట్టించుకోకుండా లైక్లు కొట్టి సబ్స్క్రైబులు చేసుకుంటే ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు టాస్క్ అయిందనమాట, అదే స్విమ్మింగ్ పూల్ టాస్క్. దాని తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పాడంటే వీళ్ళకి, మీకంటే మీరు తగిన మూల్యం చెల్లించుకోవాలని సీత టీంకి చెప్పి మీలో మీరే డిసైడ్ చేసుకొని ఒక కంటెస్టెంట్ని రిమూవ్ చేయాలి. సో మీలో మీరే డిసైడ్ చేసుకొని అని చెప్పాడు. ఈసారి వాళ్ళకి ఛాన్స్ ఇలా, ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. అది మనం మార్నింగ్ డిస్కషన్స్ రాలి, అందుకని కొద్దిగా పైనుంచి డిస్కషన్ స్టార్ట్ చేసి తీసుకొస్తాను ఇక్కడికి. సో వీళ్ళు ఏంటంటే బిగ్ బాస్ వీళ్ళకి చెప్పాడు అనమాట, ఓడిపోతే మీరు ఒక్కొక్క టాస్క్ మీకు జరిగిద్ది, మళ్ళీ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ రిటర్న్ వచ్చింది. ఈసారి కొంచెం ఎక్స్ట్రా, సో 1.5 lakhs మనీతో వస్తుంది. దీనికి ఇంకో ట్విస్ట్ ఉందని చెప్పాడు. ఏంటంటే మీరు ఒకవేళ టాస్క్ ఓడిపోతే, టాస్క్ గెలిస్తే ఒక వైల్డ్ కార్డ్ రిమూవ్ చేయొచ్చు, టాస్క్ ఓడిపోతే ఒక వైల్డ్ కార్డు తిరిగి వస్తాడు గేమ్లోకి అని చెప్పారు. దాని తర్వాత గెలిచిన క్లాన్కి యాస్టీజ్గా అడ్వాంటేజెస్ ఉంటాయి ఇంతకు ముందులాగే అని చెప్పి అని బిగ్ బాస్ చెప్పిన తర్వాత టాస్క్ స్టార్ట్ అవుతే సిద్ధంగా ఉండండి అన్నాడు. ఇక్కడ నబీల్ ఏమన్నాడంటే డిస్కషన్ అయిపోగానే, ఇప్పుడే నిర్ణయం తీసుకోండి ఎవరిని తీసేద్దామని. ఎందుకంటే తీసేయడం అంటారు ఖచ్చితంగా, వీక్ని తీసేద్దామా స్ట్రాంగ్ని తీసేద్దామా అని. మన నిఖిల్ పృథ్వీలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, అసలు మామూలు లేదు మార్పు. అమ్మో మార్పు నేను తీసుకోలేకపోతున్నా, అసలు ఫుల్ యాక్టివ్ అయిపోయారు, అసలు అందరితో మాట్లాడేస్తున్నారు, అసలు స్ట్రాంగ్ని తీసేద్దామన్న వాళ్ళ ఆలోచన నుంచి, క్లాన్ అన్న ఆలోచన నుంచి మళ్ళీ హౌస్ అన్న ఆలోచనలోకి వెళ్ళిపోయారు. ఏంట్రా మీలో ఇంతలోనే అంత మార్పు అని. నాకు ఒకటి హ్యాపీగా ఉంది, ఏంటి అంటే నా అనాలిసిస్ రైట్ అయిందని నాకు అనిపించింది. సో అది ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్సే. సో నిఖిల్ అలా కాదు, సో బేసికల్గా నేను అనుకున్నది రైట్ అయిందని నాకు అనిపించింది. నిఖిల్ చెప్తున్నాను అనమాట, నేను సీతకి ఏం చెప్పానంటే లాస్ట్ టైం బిగ్ బాస్ చెప్పిన పాయింట్ ఆలోచించి క్లాన్ వైజ్, అంటే ఆ క్లాన్ వైజ్ ఏదైతే పాయింట్ ఉందో క్లాన్ కూడా ఏదైనా నెగిటివ్ జరిగిందని ఆలోచించి నబీల్ని తీసేసాం, కానీ వీక్ అయిపోతాం అన్న థాట్ రాలేదు. అంటే అలా తీసేయటం వల్ల క్లాన్ వీక్ అయిపోయింది, అప్పుడు 2 అతను థాట్ రాలేదు. మాట్లాడుకొని డిసైడ్ చేద్దాం, క్లాన్ నుంచి టాస్క్ కలెక్ట్ చేసుకుందాం అని, క్లాన్ నుంచి థాట్స్ కలెక్ట్ చేసుకుందాం, నీ క్లాన్లోకి వెళ్ళి నీ థాట్స్ కలెక్ట్ చేసుకో, వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటని, నా క్లాన్ నుంచి నా థాట్స్ కలెక్ట్ చేసుకుంటా వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటని, దాని ప్రకారం మనం డిసైడ్ చేసుకుందాం వీక్ని తీసేయాలా స్ట్రాంగ్ని తీసేయాలా అని చెప్పి. ఇక్కడ నబీలు మన పాయింట్స్ పెడదామని చెప్పి నబీలు పృథ్వీ నిఖిల్ డిస్కస్ చేసుకున్నాం. పృథ్వీ అంటాడు, వీక్ వాళ్ళని తీయాలి అంటే వాళ్ళ టైం సజెషన్ తీసుకుంటే బెటర్. అంటే వాళ్ళ టీం నుంచి ఒక వీక్ తీయాలనుకో, మనం ఎందుకు వాళ్ళని ఎవరిని వీక్ అనుకోవటం, వాళ్ళ టీంని అడుగుదాం, మీలో వీక్ ఎవరు మీరే చెప్పండి, అప్పుడు వాళ్ళని తీసేద్దాం. ఏందన్నా ఆ రోజు ఎవరిని తీసేసినాం, మనం గెలుస్తామన్నాం, ఈరోజు వాళ్ళని అడిగే వీక్ తీసేద్దాం అంటాం. ఇంతలోనే మీలో అంత మార్పుని నా ఈ చిట్టి ప్రాణం తీసుకెళ్ళబోతుంది తెలుసా. నెక్స్ట్ నిఖిల్ లాస్ట్ టైంలో కాకుండా కొద్దిగా మెచ్యూర్డ్గా కానిద్దాం అంటాడు. అంటే లాస్ట్ టైం మీరు ఇమ్మెచ్యూర్డ్గా చేశారా ఏందో. పృథ్వీ అంటే ఒకటే నాకు లాగుతుంది ఏంటంటే ఓడిపోయిన వాళ్ళకి ఎలిమినేషన్. ఈ పాయింట్ నీకు ఎవరికి ఇచ్చారు నాకు అర్థం కావట్లేదు, ఓడిపోయిన వాళ్ళకి ఎలిమినేషన్ ఉంటుందని చెప్పి. నబీల్ ఎలిమినేషన్ ఎప్పుడు జనాలు డిసైడ్ చేస్తారు, ఇప్పటి వరకు బిగ్ బాస్ చేసినట్లు బిగ్ బాస్ చరిత్రలోనే లేదని చెప్పాడు. అడ్వాంటేజ్ ఉంటుంది, గెలిచిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, అది పక్కా ఉంటుంది. అలాగే పక్క టీంకి జలస్ అయ్యేలా కూడా ఉంటుంది. అంటే మీకు గెలిస్తే మాకు అడ్వాంటేజ్ వస్తుంది, మీకు ఖచ్చితంగా మీరు జలస్ ఫీల్ అవుతారు, అలా ఉంటుంది. కానీ వెళ్ళిపోయేలా మాత్రం ఉండదు. మీరు వెళ్ళిపోయేలాగైతే ఖచ్చితంగా ఎవరికి ఎలిమినేషన్ లాంటిది ఉండదు. అంటే నిఖిల్ అంటాడు ఓడిపోతే జైలు అలాంటిది ఉంటాయంటే, పృథ్వీ అంటాడు అరే అవన్నీ పర్లేదు, హౌస్లో ఇంట్లో ఉంటే చాలు, ఇంట్లో ఉండి ఏం చేసుకున్నా చాలు, బయటకు వెళ్ళకపోతే అదే 10,000 అన్నట్టు అన్నాడు అనమాట. నిఖిల్ సర్లే మాట్లాడుకుందాం, అందరి థాట్స్ తీసుకుందాం అని చెప్పి ఇక్కడ డిస్కషన్ ఎండ్ అయింది. అబ్బా సాయిరామ్ అనిపించింది నాకైతే. అమ్మో, ఎందుకంటే నా అనాలిసిస్ రాగా నేను తీసుకోలేను, అందుకని నా బాధ నాది, నాకుంటే కదా. నెక్స్ట్ సీత వాళ్ళ క్లాన్లోనా
ఎవరు ఆడాలనుకుంటున్నారో వాళ్ళు పిచ్చింగ్ చేయండి, నన్ను మాత్రం పిచ్చిదాన్ని చేయొద్దు, నేను డిసైడ్ అవుతాను. అది చెప్పలేదు, నేను ఎక్స్ట్రా యాడ్ చేశాను. సో మీరు ఎవరు ఆడాలనుకున్న వచ్చి పిచ్చింగ్ చేయడం అంటే ఏం లేదు. నేను ఈ టాస్క్కి ఎందుకు అరుగుండి నేను ఎందుకు ఆడగలని చెప్పి ఆవిడకి చెప్తే ఆవిడ అందులో బెస్ట్ ఎంచుకొని చేసిద్ది అనమాట. ఈ పిచ్చింగ్ అనేవాడు షార్క్ ట్యాంక్స్ అనే ఒకటి ఏదో వస్తుంది, అందులోంచి వచ్చినట్టుంది, వీళ్ళందరూ అక్కడి నుంచి తీసుకొచ్చినట్టున్నారు. విష్ణుప్రియ అంటే స్ట్రెంత్ ఉన్నా లేకపోయినా పిచ్చింగ్ చేయాలా అని అడుగుతుంది. ఎందుకు లాస్ట్ టైం పిచ్చింగ్ చేయలేదు కాబట్టి నామినేషన్ చేసింది. భయ్యా నేను కొన్ని జోకులు అవి జోక్స్ మీమ్స్ కొంచెం కామెడీగా తీసుకొని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి దానికోసం సీరియస్గా తీసుకొని మీరు నన్ను ఏదో అంటే నేను మమ్మల్ని ఎందుకు టైం వేస్ట్ చేయాలి, జోక్ జస్ట్ జోక్గా తీసుకోవాలి. నేనేం పెట్టలా. లాస్ట్ టైం విష్ణుప్రియ స్విమ్మింగ్ పూల్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి దూకేసింది, సింపుల్గా దూకేసి అమ్మయ్య నేను ఒక టాస్క్ కూడా ఆడలేనేమో అనుకున్నా, ఒకటైనా గెలిచాను అనుకుంది. ఏంటి ఫస్ట్ వెళ్ళి ఎవరు తొందరగా వెళ్ళి దూకితే అది ఆ టాస్క్. ఇప్పుడు ఆ తాళాలు తీసే దాంట్లో పాపం తీలేపోయింది. ఎఫర్ట్స్ అసలు నేను వెంటనే టాస్క్ అయిపోయిన తర్వాత విష్ణుప్రియ నిఖిల్ సూపర్ అన్నట్టు కూడా పెట్టా స్టేటస్, అది చూడరు ఎవరు. నేను దానికి ఏం పెట్టానంటే ఎంఎస్ నారాయణ గోలీ సోడా కొట్టాను కదా, సోడా కొట్టడం అంటే లాచ దిగినంత ఈజీ కాదు మైసన్ అంటాడు. నేను అలాగా స్విమ్మింగ్ పూల్లోంచి తాళాలు తీయటం అంటే స్విమ్మింగ్ పూల్లో దూకినంత ఈజీ కాదు అని చెప్పి పెట్టా. నీకు ఇంత కామెడీగా ఉంది, నాకు అది చూసి నవ్వు వచ్చింది. దాన్ని క్రిటిసైజ్ చేసినట్టు ఎందుకో కొంతమంది ఫీల్ అయిపోతూ ఉంటారు. విష్ణుప్రియ స్ట్రెంత్ ఏం లేకపోయినా పిచ్చింగ్ చేయాలా ఉంది. సో అంటే మీరు లాస్ట్ టైము పిచ్చింగ్ చేయనందుకు నన్ను నామినేట్ చేశారు అని అలా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది సీతకి. అంటే నేను కూడా బెస్ట్ ఆపర్చునిటీ అలా నేను కూడా ఏందని ఎవరికైనా పనికొస్తే నేను అలా చేయను, సో నా ఆపర్చునిటీ నాకు అనిపిస్తే నేను చేస్తానని చెప్పింది సీత. నేను కూడా అంతే, వాళ్ళని వీళ్ళని పంపించాలని చెప్పి నేను వాళ్ళని పంపించాను వీళ్ళని పంపించానని చెప్పి బ్లేమ్ మాత్రం చేయొద్దు. ముగ్గురు చేస్తే ఎవరు బాగా ఆడగలరని నాకు అనిపిస్తే వాళ్ళని పంపిస్తాను, కానీ నా దగ్గరికి వచ్చి మీరు ఫస్ట్ అయితే చెప్పండి. దాని తర్వాత మణికంఠకి చెప్పింది అన్నమాట స్పెసిఫిక్గా. మణికంఠ నీకు చెప్తున్నా, పిచ్చింగ్ చేయకుండా పిచ్చి ఇలా లేదు, పిచ్చింగ్ చేయకుండా తర్వాత వచ్చి వాళ్ళని పంపించో వీళ్ళని పంపించో అంటే మాత్రం బాగోదు. అంటే లేదు చీఫ్ నేను వచ్చి పిచ్చింగ్ చేస్తాను, నేను ఆడుకునే టాస్క్ అన్నాడు. నెక్స్ట్ బయట పృథ్వీ అనమాట, ఎవరున్నా ఓడిస్తాను కాన్ఫిడెన్స్ ఉంది, సో వీక్ వాళ్ళనే తీద్దాం అని చెప్పి లాస్ట్ ఇలాగా దమ్ అన్నట్టు ఇద్దరు రక్ చేసుకున్నారు. బట్ ఈ అమ్మాయి చేంజ్ ఏంది ఇది, 2 రోజుల్లో పెను మార్పు. మా విజయవాడలో 2 రోజులు ఒక వర్షం ఒక తుఫాను అన్నీ వచ్చేసి మొత్తం మునిగిపోయి వరదలు వచ్చినప్పుడు కూడా ఎంత ఆశ్చర్యపోలే, నేను అంత ఆశ్చర్యపోయా ఏంద్రా బాబు ఎంత ఇదైపోయారని చెప్పి. సో ఎవరన్నా ఓడిస్తాం, వీక్ ఉన్నా మనం ఓడిస్తాం, వాళ్ళని స్ట్రాంగ్ ఉన్నా ఓడిస్తాం, ఎవరన్నా ఏం తీసేసినా తీసేద్దాం అనుకున్నారు. నెక్స్ట్ మనీ, ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. సో వీక్ని తీసేద్దాం వీళ్ళు డిసైడ్ అయ్యారు, వీక్ని తీసేద్దాం వాళ్ళు డెసిషన్ ఎవరి చేతిలో ఉన్నా వీక్ పోతారు, అందుకని బిగ్ బాస్ అలా వాళ్ళ చేతిలో పెట్టేసినట్టున్నాడు. నెక్స్ట్ మనీ ఏమంటాడంటే అది కాదురా అని చెప్పేది డిస్కషన్ మధ్యలో ఉంది, మనకు చూపించారన్నమాట. ఇది ఖచ్చితంగా ఈరోజు ఎపిసోడ్లో వస్తుంది. సీత ఏమంటుందంటే ఐ వాంట్ టు థింక్ అబౌట్ ద టీమ్, నేను టీం కోసం ఆలోచించుకోవాలనుకున్నాను. లాస్ట్ వీక్ ఇదే పాయింట్స్ చెప్పావు, నువ్వు లేవు క్లాన్లో, నేను ఇదే పాయింట్స్ చెప్పాను లాస్ట్ వీక్. సో తిని ఏదో పాయింట్స్ చెప్పింది, అవి మనకి నచ్చలేదు. అవి ఏం పాయింట్స్ అన్న తర్వాత చెప్పింది లేండి, మళ్ళీ ఏం చెప్పింది ఏంటని చెప్పి అది మనకి నచ్చలేదు. నేను క్లాన్ వైపే ఉంటా, నువ్వు చెప్తే నేను గమ్మున ఉండమంటే గమ్మున ఉంటాను, కామ్గా ఉండమంటే నేను కామ్గా కూడా కూర్చుంటాను, సో నేను రియాక్ట్ అవ్వను అన్నట్టు చెప్తున్నాడు. అదేంది ఎందుకు కొన్ని వర్డ్స్ అలాంటివి యూస్ చేస్తాను నాకు అర్థం కాదు. నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను, గమ్మునుండమంటే గమ్మునుండమంటాను, ఇవన్నీ ఎందుకు. సీత వాటిని ఖండించలేదు, వదిలేసింది. మరి సరేరా నాకు ఏ ఆట ఆడాలనిపిస్తే నీకు చెప్తానంటే సీత చెప్పు డన్, క్లాన్ వైపు ఉండి చాలు అంది. అంటే మరి ఆ బిట్రేయల్ అన్నది వీళ్ళు ఏమైనా తీసుకుంటున్నారా అలా ఏమైనా అని చెప్పి మనీకి అనిపిస్తుంటుంది. మనీకి ఒకవేళ క్లాన్ వైపు ఉండి డన్ అంటే మాత్రం మనీకి కొంచెం కావటంలో తప్పులేదు. అంటే నేను బిట్రేయల్ చేస్తాను అనుకున్నారా ఏంటని చెప్పి. బట్ దానికి ముందు గమ్మునుండమంటే అవన్నీ కరెక్ట్ వర్డ్స్ కాదు. నెక్స్ట్ నబీలు ఇటు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి లేదా, సో బెనిఫిట్స్ ఏమైనా ఉండొచ్చు అయిన తర్వాత అని చెప్పి. అందరి మాట విన్నావు, అది కరెక్ట్, నాకు కరెక్ట్ అయింది, అందరి మాట అయిను నీ కరెక్ట్ అయింది చేయని చెప్పాడు. మన పాయింట్స్ మనం పెడదాం, అలాగే ఇండివిజువల్ గేమ్ కూడా చూసుకోవాలి, మనం ఇండివిజువల్ గేమ్ కూడా చూసుకోండి అని చెప్పాడు. నెక్స్ట్ సీత ప్రాక్టికల్గా ఆలోచించి చెప్పండి, అన్నీ నేను చేసేస్తా అది చేసేస్తా ఇది చేసేస్తా అని మాత్రం నా దగ్గర రావద్దు. ఒకవేళ నువ్వు ఆడి ఓడిపోయావు అంటే కనుక తర్వాత నువ్వు ఆడగలిగే టాస్క్ వచ్చినా కూడా నేను నీకు ఛాన్స్ ఇవ్వను, ఎందుకంటే నేను మీకు ఒకరికి కాదు ఛాన్స్, ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా ఇవ్వాలి కాబట్టి అని చెప్పి. మనీ 10 ఉంటే 10 మీద ఎగబడను నేను, సో 110% ఇవ్వడానికి రెడీగా ఉంటాను. యాడెడ్ ప్రైజ్ ఇవ్వను నేను సతాయించను. సో సీతను అనమాట, నేను సతాయించను, నేను ప్రెజర్ ఏమి ఇవ్వను అని చెప్పింది, అది చెప్పాడు. నెక్స్ట్ పక్క టీం వాళ్ళు కనుక నన్ను ఏదని అడిగితే నేను మా టీంని అడిగి చెప్తానని చెప్పి నీ దగ్గరికి వచ్చి నిన్ను అడిగి నీ పర్మిషన్ తీసుకొని వాళ్ళకి చెప్తాను అని చెప్పాడు. ఇంత డీప్గా ఇంత ఇదిగా ఏంటో మరి ఏమైందో తెలియదు. సో ఇది కట్ చేసి చూపించారు కదా దానికోసం అన్నమాట. నబీలు బయట పృథ్వీ అందరూ మాట్లాడుకుంటారు అనమాట. ఇఫ్ సమ్మన్ ఈజ్ రాంగ్ యూ షుడ్ సే యూఆర్ రాంగ్, ఎంత క్లోజ్ అయినా సరే అది మాత్రం మనం చెప్పాలి, అప్పుడే మన నిజం అన్నది తెలుస్తుంది, మన నిజాన్ని గెలుస్తుంది అన్నది చెప్పాడు. పక్క టీంని గెలిస్తే ఫెయిర్ సంచాలకు అంటే లాస్ట్ టైం ఇది ఫెయిల్డ్ సంచాలక్ అన్నారు కాబట్టి ఇప్పుడు కావాలని గెలిపించాడు కాబట్టి ఫెయిర్ సంచాలక్ అని అంటాం, రాంగ్ ఫెయిర్ అంటారు. నేను అది నేను యాక్చువల్గా మర్చిపోయాను, అది ఫన్ అనుకొని అలా చేశాను అని చెప్పి లాస్ట్ టైం టాస్క్ల కోసం ఏదో మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ పృథ్వీత్ ఏంటంటే మనీని డేంజర్ జోన్లో ఎందుకు పెట్టారు అంటే
మనీ, సోనియా, ఆదిత్య అన్న వీళ్ళకి ఒక రకమైన ఓట్లు వచ్చుంటాయి, ఒకే చోట దగ్గరికి ఓట్లు వచ్చుంటాయి. సో తప్పకుండా ఆడియన్స్ పరంగానే ఉంటుంది డెసిషన్. ఎప్పుడైనా బయట మాట్లాడాడు కదా ఓట్లు ఆడియన్స్ ఎలిమినేట్ చేస్తారు చేయరని, మనం చేయమని చెప్పి. సో దానికి క్లారిటీ కొంచెం ఇంకా జస్టిఫికేషన్ ఇస్తున్నాడు. అంటే మనీ నీళ్ళని పెట్టాడు కదా అందుకని చెప్పి దగ్గరికి వచ్చుంటే అందుకని వాళ్ళందరినీ ఒకటి పెట్టారని చెప్పి పృథ్వీ అన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్స్ ఒక బేబక్ తప్పితే అన్నాడు. అంటే తర్వాత భాషాబాయి తప్పితే అన్నాడు. సో అభయ్ సోనియాది అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ నైన్గా ఆడియన్స్ ఏం చేస్తారు మనం ఏం గెస్ చేయలేమంటే నవీల్ అంటాడు మనకు అర్థం కాదు పృథ్వీ, ఇక్కడ మనకి చిన్న ఒక లైన్ ఒక మాట మనం మాట్లాడిన తర్వాత వాళ్ళకి డిస్కషన్ పెట్టుకుంటారు ఇంట్రో వాడు అలా అన్నాడు ఆ మాట అని చెప్పి. ఇది రైటే కదా, ఒక మాట వాళ్ళు అలా వదిలేస్తే చాలు, ఏంట్రా మాట్లాడని డిస్కషన్లు పెట్టుకుంటారు, దాని మీద ఆర్గ్యుమెంట్లు పెట్టుకుంటారు, దానివల్ల ఓట్స్ పోతాయి అలా ఎక్కడికి అని చెప్పని. నెక్స్ట్ పృథ్వీ అందరూ చూసి మనీ కోసం చెప్తున్నా, అందరూ చూసినా మనీ అసలు అలా తిప్పాడు కానీ ప్రేరణ కరెక్ట్గా మాట్లాడింది అని చెప్పి. యాక్చువల్గా తను మామూలుగా పాజిటివ్ వేలో నామినేట్ చేద్దామని చెప్పి వెళ్ళాడంట మణికంఠని, బట్ అలా తిప్పేబడి తను తీసుకోలేకపోయానని చెప్పాడు. సో నిన్న పృథ్వీ వరస్ట్ యాటిట్యూడ్ అన్నారు కదా, సో అదనమాట దానికి రీజన్ ఏంటంటే అలా బిహేవ్ చేయడానికి కారణం ఆయన పాజిటివ్గా పెడదామని వెళ్ళాడు. ఎందుకంటే మనీతో మార్నింగ్ కూడా క్లోజ్గా ఉన్నాడు కొద్దిగా డాన్ మనీ అని. సో అప్పటికి మణికంఠ వైపు నుంచి ఆలోచించింది, పృథ్వీ వైపు నుంచి ఆలోచించగలి, మణికంఠ వైపు నుంచి ఆలోచించింది. అప్పటికి 4 పడ్డాయి, సిరాగ్గా ఉంటుంది. ఇంకోళ్ళు వచ్చారు నువ్వు పాజిటివ్ వేలో పెడతాయేంటి న్యూట్రల్ వేలో పెడతాయేంటి, నాకు ఇక్కడ కాలుతా ఉంది, నాకు కాలుతా నీకు కాలుంది కదా చూపిస్తాను, నాకు కాలంది చూపింది కదా. సో ఎవరి ఎమోషన్స్ వాళ్ళవి అందరూ చేశారు. సో ప్రేరణ మాత్రం కరెక్ట్గా మాట్లాడింది. అంటే నవీల్ ఒక పాయింట్ నువ్వు కరెక్ట్ పాయింట్ పెట్టింది, ఆయన యాక్సెప్ట్ చేస్తాడని చెప్పి, మణికంఠ యాక్సెప్ట్ చేస్తాడు మీరు కరెక్ట్గా పెడితే. ఆయన డిస్టర్బ్డ్గా ఉన్నాడు ఇప్పుడు కూడా, ఆయన కొంచెం ఇది అన్నది చెప్పాడు మైక్రో మేనేజ్మెంట్ అని చెప్పి. ఆయనకి గొడవ అయింది మార్నింగ్. ఏంటంటే మైక్రో మేనేజ్మెంట్ అని చెప్పి నేను ఇప్పుడు 2-3 అరే నువ్వు కాల్ది, నువ్వు కాలెత్తు, ఇటు తిరుగు అటు తిరుగు, ఇది క్లీన్ చేయి అది క్లీన్ చేయి అది చెప్తే మైక్రో మేనేజ్మెంట్ గుడ్లేదో తీసుకురమ్మని చెప్పారంట, దానికి నువ్వు మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నావు అని చెప్పి నబీల్తో గొడవ పడ్డాడంట. రాత్రి నబీల్తో కొద్దిగా గొడవ అయింది. నైట్ అన్సీన్ నా అన్సీన్ వీడియో కాదు, నైట్ బిగ్ బాస్ అన్సీన్ వీడియో ఉంటుంది, దీనికన్నా 2 వీడియోల ముందు చూడండి కుదిరితే. జస్ట్ గుడ్డు కూడా అని చెప్పినా దానికే అంత హట్ అయ్యిండు. అంటే నైనిక నామినేషన్లో మేము లేమా, అంటే నామినేషన్స్ అలా ప్రెజర్ తీసుకుని నామినేషన్లో మేము లేమా, ఏదో ఒక రీజన్ ఇస్తాడు, అలా ఏదో ఒక రీజన్ ఇవ్వకూడదు అని చెప్పి. నైనిక కొంచెం వ్యాలిడ్ పాయింట్ అని అనిపించింది. అంటే నామినేషన్లో ఉన్నాను కదా ఆ టెన్షన్ అన్నట్టు ఏదో ఒక రీజన్ ఇస్తాడు, మీ లేమో ఏంటి అని చెప్పి. నైన్గా మీ బంగారాలు మాత్రం నేను ఇప్పుడు పట్టించుకోవట్లేదమ్మా, నాకు ఎందుకు తేడా కొట్టేస్తుంది, మీ బంగారాలు అందరూ రెస్ట్ తీసుకుంటున్నట్టున్నారు. పృథ్వీ హానెస్ట్గా ఉంటే ఏ బాధ ఉండదు, మనం ఏదైనా ఇప్పుడు అబద్ధాలు చెప్తేనే బాధ అంతా. అంటే నవీల్ ప్రేరణ ముందన్న ఆయితేనే డిఫెండ్ చేసిన వచ్చింది. ఏంటంటే ఏ పృథ్వీ ఏం చెప్తారంటే మనం నిజం చెప్పాం, హానెస్ట్గా నిజం చెప్పాం అనుకో, దాన్ని ఎలా అయినా మనం డిఫెండ్ చేసుకుంటాం. అబద్ధాలు చెప్తే దానికి అడి తిప్పాలి, ఇటు తిప్పాలి, అడి తిప్పాలి, ఎప్పుడు క్లారిటీ లేదని చెప్పాలి, చాలా ఉంటాయి అన్నది చెప్పాడు అనమాట. నెక్స్ట్ నవీల్ ప్రేరణ ముందన్న ఆదిత్యాన్ని డిఫెండ్ చేసుకున్నాడు. నేను ప్రేరణ అని చెప్పాను, నేను ప్రేరణ అడిగితే నాకు నచ్చింది ఆదిత్యాన్ని బాగా డిఫెండ్ చేసుకున్నాడని. ఇప్పుడు నేను అబద్ధం చెప్పాను అనుకో, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను. మణికంఠ అలా కాదు, కళ్ళు ఓపెన్ చేసి ఇంకా 100 ఓట్స్ వస్తాయి తనవి, సో ఏదో ఒకటి తిప్పుతూ ఉంటాడు అటు ఇటు అని చెప్పి వీళ్ళు మణికంఠ కోసం మాట్లాడుకుంటున్నారు. మణికంఠ ఒక్కడే సింగిల్గా పక్క రూమ్లో ఉన్నాడు అనమాట. ఆయన కెమెరాలతో మాట్లాడుకుంటున్నారు, ఈయనేమో ఆయన కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. రోజు జరిగేది అదే. నవీల్ వచ్చి సారీ చెప్పిండు నాకు, అరే సారీ అని చెప్పిండు, నాకు అయినా సరే మాట్లాడబుద్ధి కాలేదు, ఇంకా ఇరిగిపోయింది మనసు అన్నది చెప్పాడు అనమాట. నేను ఎంత మోటివేట్ చేయడానికి పోతే ప్రతిసారి నన్ను ఏదో అంటాడు. సో నేను అంటే ఆయన లోలో ఉన్నాడంట, వెళ్తే మోటివేట్ చేయడానికి వెళ్తే ఆయన నాకు అర్థం కాదు నబీల్, నువ్వు రోజు వెళ్ళి ఆయన గంటకోసారి మోటివేట్ చేయాలా, ఒకసారి చెప్పావు 2 సార్లు చెప్పావు, రోజంతా అక్కడే కనిపిస్తూ ఉంటావు, వారం రోజుల నుంచి అదే పనిగా పెట్టుకున్నట్టున్నావు. సో ఇందులో నేను గేమ్ ఆడుతున్నాను కూడా. సో లోలో ఉంటే వెళ్ళి మోటివేట్ చేద్దాం అనుకుంటే లోలో లేను, నేను థింక్ చేస్తున్నాను అన్నాడు, అర్థం చేసుకోరా అంటాడు అని చెప్పి వచ్చేసాడంట. అలా అన్నాడని చెప్పి ఎందుకు వెళ్ళాలి ఏంటో ఒకటే ఏదో ఇంకో రోజంతా మోటివేట్ చేసుకుంటూ కూర్చోడం కానీ చిన్నపిల్లవాడా. పృథ్వీ నేను యాక్చువల్గా మంచిగా మాట్లాడదాం అనుకుని ఇలా నామినేషన్ అని చెప్పాడు అనమాట. వాడేమో బుర్రలేదు అని అన్నాడు, నాకు కోపం వచ్చింది అని చెప్పి అక్కడి నుంచి ట్రిగ్గర్ అయిపోయాడంట. బుర్రలేదు అంటే నీకు అర్థం కావట్లేదు, బుర్రలేదు అనేది అన్నాడు కదా, దానికోసం. ప్రేరణ కరెక్ట్ చెప్పింది, నాకేమో అనిపించింది ప్రేరణ నామినేషన్ చెప్పినప్పుడు ప్రేరణ నామినేషన్ వాళ్ళు కరెక్ట్గా అనిపించింది అంట. ఆదిత్యను డిపెండ్ చేసుకున్నాడు, అదే ప్రేరణ డిపెండ్ చేసుకుని ఇది కత్తిన అన్నోయ్, ఆదిత్య ప్రేరణ పాయింట్స్ చెప్పినప్పుడు ఇది కత్తిన అన్నోయ్, ఆదిత్యను డిపెండ్ చేసుకుంటే ఇది అమ్మోరు కత్తిన అన్నోయ్ అన్నట్టు ఫీల్ అయినట్టు చెప్పాడు అనమాట. నెక్స్ట్ మనీ కెమెరాలతో మాట్లాడుకుంటున్నాడు, జస్ట్ అబ్జర్వ్, రష్ అవ్వకు అస్సలు రష్ అవ్వకు, ఆలోచించి చేయగలవో లేదో చెప్పు అంటే ఆయనకి చెప్పించింది చేయాలి కదా, అదనమాట. ఇది ఇండివిజువల్ కాదు, క్లాన్ టాస్క్, ఇది ఇండివిజువల్ కాదు, ఇది క్లాను. వైల్డ్ కార్డ్ని ఎలా అని ఆపాలి, ప్రైజ్ మనీ అండ్ టాస్క్ ఆట, ప్రైజ్ మనీ కావాలి, టాస్క్ ఆట ఇంపార్టెంట్ కాదు, టాస్క్ నేను 2 బ్యాలెన్స్ చేసుకోవాలి, నా ప్రెషర్ని వేరే వాళ్ళ మీద రబ్ చేయకూడదు, వాళ్ళ ప్రెషర్ని ఎట్ ఏ టైం నేను కూడా తీసుకోకూడదు, ఫిజికల్ టాస్క్ వస్తే ఖచ్చితంగా చేయాల్సిందే. నెక్స్ట్ బట్ ఒక టాస్క్కి నామినేషన్ వీళ్ళు ఒక టాస్క్ ఓడిపోయినా కూడా నామినేషన్ పాయింట్ కింద చేస్తారు, అందులో చిన్న పాయింట్ అయినా సరే నామినేషన్కి వేస్తారు. సో అది కూడా బ్రెయిన్లో పెట్టుకో.
నామినేషన్లోకి వెళ్తామన్న భయంతో మాత్రం ఆడకు, ఆట ఆడాలి, వైల్డ్ కార్డ్ని ఆపాలి, అంతే మోటో, అదే మోటో అని చెప్పి పక్కన వాళ్ళ మాట వెనుక నీ డెసిషన్ నువ్వు ఫైనల్ చేసుకో, డోంట్ కన్ఫ్యూజ్ యువర్ సెల్ఫ్ అండ్ డోంట్ కన్ఫ్యూజ్ అదర్స్ అని చెప్పి తనకు తను సెల్ఫ్ మోటివేట్ చేసుకున్నాం అనమాట. లాస్ట్ వీక్ది అనడం అంటే అసలు ఇక్కడ సీత గురించి మాట్లాడితే అనిపించింది. లాస్ట్ వీక్ అనడం అంటే సీత లాస్ట్ వీక్ తీసనింది సెల్ఫ్ సాక్రిఫైజో లేదంటే క్లాన్ కోసం ఆడలేదో, క్లాన్ని బిట్రే చేసో సంథింగ్ ఆ పాయింట్ మీద అనడం అంటే అసలు క్లాన్కి సపోర్ట్ చేయకపోయి ఉంటే నేను ఎందుకు అలా చేస్తాను నిఖిల్ నువ్వు ఉండని చెప్పి ఎందుకంటాను, క్లాన్కి సపోర్ట్ చేస్తే సాక్రిఫైస్ ఎందుకు చేస్తానని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన పాయింట్ లేదు అక్కడ అని చెప్పి. ఫస్ట్ నాకేమనిపించిందంటే మణికంఠ చాలా స్ట్రాటజికల్గా ఉంటుంది ఇదంతా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఏంటంటే ఫస్ట్ తను మోటివేట్ చేసుకున్నాడు, బా సెల్ఫ్ మోటివేషన్ ఓకే కూల్ కామ్. దాని తర్వాత ఒక జస్టిఫికేషన్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఏమో సెల్ఫ్ మోటివేషన్, దాని తర్వాత జస్టిఫికేషన్ ఏంటంటే లాస్ట్ వీక్ నేను రాంగ్ కాదు, అది ఆడియన్స్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ నామినేషన్ పాయింట్లో పెట్టారు కాబట్టి ఎక్కడ ఇది రాంగ్ వెళ్తుందని చెప్పి నేను రాంగ్ కాదు. సో ఆ రాంగ్ కాదు అని చెప్పడానికి ముందుదంతా ఇది ఇండివిజువల్ టాస్క్ కాదు, ఇది క్లాన్ టాస్క్, క్లాన్ కోసమే ఆడాలి, వైల్డ్ కార్డ్ ఆపాలి, అదే మోటో. దాని తర్వాత ఒరిజినల్ మ్యాటర్లోకి వచ్చి సో నేను లాస్ట్ వీక్ అసలు నీ క్లాన్ కోసం ఆడకపోతే నేను ఎందుకు చేసుకుంటాను, మళ్ళీ దాన్ని ఇప్పుడు అలా కాదంటే అలాగా ఏం చెప్పాడు. సంథింగ్ ఈజ్ ఫిషీ అన్నట్టే ఉంటుంది, ఏంటో అంత క్లారిటీ ఉండదు ఆ టాస్క్లు. నేను అదే చెప్పాను మార్నింగ్ వీడియోలో, ఈయనకి ఓట్ చేయటము, ఈయన్ని నామినేట్ చేయటము, ఈయనతో ఈ గొడవలు పట్టడము, ఈయన చెప్పే మ్యాటర్లో కొంచెం అరుపులు గోళ్ళు తగ్గించి పక్కకు వదిలేస్తే ఆయన ఎలా ఆడుతున్నాడు, ఆయన టాస్క్లు ఎలా ఆడుతున్నాడు, ఆయన జనరల్ గొడవల్లో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా పెడుతున్నాడు, సో మిగతా టాస్క్లు డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆయన ఏం సలహాలు ఇస్తున్నాడు, అవన్నీ అప్పుడు బయటకు వస్తాయి. అప్పుడు ఆడియన్స్ చూడగలుగుతారు, వాళ్ళ ఫ్యాన్స్ చూడగలుగుతారు, అందరూ చూడగలుగుతారు. లేదంటే ఏంటంటే ఈ ఓవర్ ఎక్స్ట్రా కోటింగ్ వస్తే ఏమైందంటే స్వీట్ మీద సిల్వర్ కవర్ లాగా తలతల మెరుస్తూ ఉంటుంది తప్పితే ఆ స్వీట్ బాగుందా బాగాలేదో కనిపించదు మనకి. ఎందుకు ఇది ఎగ్జాంపుల్ చెప్పానంటే ఇప్పుడే తిన్నాను కాబట్టి మీకు ఆ ఎగ్జాంపుల్ చెప్పా. బస్ ఆసుగా కొన్ని వదిలేస్తూ ఉంటాను అలాగా. నెక్స్ట్ సీత ఇప్పుడు చెప్తుంది వాళ్ళకి ఏమైంది ఏంటని ఎవరు అడిగినట్టున్నారు. ఆపర్చునిటీ వస్తే క్లాన్కి అగానెస్ట్గా వెళ్ళకూడదు, గుడ్ సంచాలక్ అన్నది ఇంపార్టెంట్ కాదు, రైట్ సంచాలక్ అన్నది ఇంపార్టెంట్, అది గుర్తుంచుకొని ఆలోచించి ఆడాలి అన్నట్టు చెప్పాను. అంటే మరి ఎందుకు చెప్తున్నావు, క్లాన్ గురించే కదా నేను అన్నీ చేస్తున్నాను, ఆలోచించుకోకపోతే నేను క్లాన్ గురించి కాకపోతే నేను ఎందుకు లాస్ట్ టైం సాక్రిఫైస్ చేస్తాను అన్నాడంట. బాబు నేను చెప్పింది సంచాలక్ చేస్తే లాస్ట్ టైం నబిల్కి కూడా అయ్యే పాయింట్స్ చెప్పాను, ఇప్పుడు ఏ పాయింట్స్ చెప్తున్నాను. ఈ సాక్రిఫైస్ ఆడి నుంచి వచ్చింది, నేను ఎక్కడ ఉన్నాను సాక్రిఫైస్ కోసం అని నాకు అనిపించింది. ఎందుకు సంచాలక్ కోసం కదా అంటుంది సాక్రిఫైస్ ఆడి నుంచి వచ్చిందని. సీత సాక్రిఫైస్ టాపిక్కే కాదు, నేను జనరల్గా చెప్తున్నాను, నేను గేమ్స్ కోసం ఆలోచిస్తున్నాను, నువ్వు ఇలా ఓవర్ థింక్ చేయకు, నువ్వు అలా ఓవర్ థింక్ చేస్తే నేనేం చేయలేను అని చెప్పి తన మీద ప్రెజర్ వచ్చేసింది. నేను గేమ్స్ కోసం ఆలోచిస్తున్నాను, నువ్వేం ఓవర్ థింక్ చేసి నన్ను మీద రుద్దుకు, వదిలేసే నన్ను అన్నట్టు. నెక్స్ట్ అటే కట్ చేస్తే ఆదిత్యము ఆయన ఉన్నారు. ఆదిత్యం కొన్ని మంచి మాటలు చెప్పి నేను కిస్ చేసాడు ఆదిత్యంని, అన్న లవ్ యూ అన్న అది ఇదేం చెప్పి అది అతడు జరిగింది. నెక్స్ట్ విష్ణుప్రియ వెళ్ళింది. నెక్స్ట్ టైం డిస్టర్బింగ్గా ఉంటే మనకి చెప్తున్నాను అనమాట, వేరే వాళ్ళ మీద రబ్ చేస్తే తీసుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరని క్యాజువల్గా చెప్పింది, అంటే సరదాగా చెప్పింది అనమాట, మామూలుగా సీరియస్గా చెప్పలా. ప్రీవియస్ బ్యాగేజ్ అంతా నువ్వు తీసుకొస్తున్నావు, అది తీసుకురాకంటే మనీ కాదు, అందుకే నేను మనుషులకు కొంచెం దూరంగా ఉంటున్నాను, విడిగా ఉంటున్నాను అంటే ఆ గ్యాప్ తీసుకున్నాడు చెప్పింది. ఓం అంటాడు ఇక్కడ ఉండటం, ఓం తిరిగి సపోర్ట్ అనమాట, ఇక్కడ ఉండటం అంత ఈజీ కాదులే విష్ణుప్రియ అంటే, వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళొచ్చి మళ్ళీ ఇక్కడ ఉంటే కష్టం అని చెప్పి అంటే మనీ అంటాడు అందుకే నేను కామ్గా ఉంటున్నాను, ఏం చేసినా ఏదో ఒకటి అంటున్నారని చెప్పి. ఇలాంటి డైలాగులు వేయటం వల్ల ఏం చేసినా ఏదో ఒకటి అంటారంటే ఎలా అంటారు నాకు అర్థం కాదు. నువ్వు ఏం చేసి ఏదో ఒకటి ఎందుకు అంటారు, ఆయన నీకు గుడ్లు తీసుకురామని ఏదో 2 పనులు చెప్తే నువ్వు దీన్ని మైక్రో మేనేజ్మెంట్ చేయకు అయ్యి అంటే అప్పుడు ఏదో వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు కదా. అందులో మైక్రో మేనేజ్మెంట్ ఏముందనిపిస్తుంది, నీకు వేరే విషయం చెప్తావంటే నేను క్లాన్ కోసం ఆడుతున్నాను, లాస్ట్ టైం సాక్రిఫైస్ చేశారు కదంటే మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి అంటారు. ఏదో ఒకటి అని ఎందుకు అంటారు, నువ్వు ఏదని అంటే వాళ్ళు ఏదో ఒకటి అంటారు, నువ్వేమీ అనకుండా ఉంటే వాళ్ళు ఎందుకు అంటారు. ఎవరితో ఇద్దరి మధ్య లేని ప్రాబ్లం హౌస్లో మణికంఠతో ఎందుకు వస్తుంది నాకు అర్థం కావట్లా. ప్రతి ఒక్కరికి ఒకళ్ళిద్దరికి వస్తుందంటే పోనీ అనుకోవచ్చు, హౌస్లో ఎంతమంది మాట్లాడితే అంతమందికి వస్తుంది ఆ ప్రాబ్లం. ఏదో పాయింట్ ఆఫ్ టైంలో అందరికి వచ్చిందే, కరెక్ట్ కదా, నేను మాట్లాడింది రాంగా ఏంటో అదొక ఇదిగా ఉంటుంది. నెక్స్ట్ ఆయన టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఫస్ట్ టాస్క్ తాళం విధించు టైంని నడిపించు, తాళం విడిపించు టైంని నడిపించు అని చెప్పి. ఇది ఏంటంటే ఛాలెంజ్ చాలా సింపుల్ అని చెప్పాడు బిగ్ బాస్. ఏమీ లేదు, మీ టైర్లు లాక్ చేసి ఉంటాయి, ఆ టైర్లను తిప్పాలి, ఆ టైర్లను ఇప్పించాలి, ఆ లాక్ని తిప్పాలి. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ టైర్లన్నీ స్విమ్మింగ్ పూల్లో ఉన్నాయి అని చెప్పి. సరదాగా ఉంది కదా, ఓకే నాకు కూడా సరదాగా అనిపించింది కదా అన్నాడు. సరదాగా అనిపించింది కదంటే ఎస్ బిగ్ బాస్ నాకు కూడా ఉంది. సరే నెక్స్ట్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ ఛాలెంజ్ని కేవలం 10 నిమిషాల్లోనే పూర్తి చేయాలన్నాడు. సో టైర్లు స్విమ్మింగ్ పూల్లో ఉంటే వాటిని తీయాలి, తీసేసిన తర్వాత బయటకు వచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద ఆ టైర్ని ఇలా వేస్తే అక్కడ చివరిలో హోల్ ఉంది, ఆ హోల్ నుంచి అది కింద పడి బాస్కెట్లో పడాలి. 10 మినిట్స్లో పూర్తి చేయాలి. 5 టైర్స్ ఎన్నో ఉన్నాయి. సో అటొక సెట్ ఉంది, ఇటొక సెట్ ఉంది, వాళ్ళకోటి వీళ్ళకోటి. విష్ణుప్రియ స్విమ్మింగ్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి నేను ఆడతాను మరి ఈ టైపు నీకు నేను ఆడతానని చెప్పి వెళ్ళాడు. ఇక్కడ బిగ్ బాస్ ఏం చెప్పాడంటే మీరు ఇక్కడ ఆలోచించాలి, ఒక తాళం ఇలా పెట్టాడు, తాళం చెవులు పెట్టాడు.
తాళం చెవులు పెట్టాడు. రెండు తాళం కప్పలు ఉన్నాయన్నాడు లోపల. సో 2 తాళం కప్పలు 2 సార్లు తీయాలా, ఒక తాళం చెవి వాడాలా, 2 తాళం చెవులు వాడాలా, ఎలా వాడాలి, ఇవి ఆ తాళం చెవుల మీద నెంబర్ ఉంటుందా, ఆ తాళం చెవుల మీద ఏమైనా కంపెనీ నేమ్ ఉంటుందా, ఆ తాళం కప్ప మీద ఏమైనా కంపెనీ నేమ్ ఉంటుందా, ఇలాంటి విషయాలు మైండ్లో అవి ముందు ట్రిగ్గర్ అవ్వాల్సినవి. లూప్ హోల్స్ కాదు. చైన్ తాళం తీయకుండా తాళం తెంచేద్దామా, తాళం పగల కొట్టేద్దామా, టైర్ను కోసేద్దామా, ఇలాంటి లూప్ హోల్స్ కాదు. ఇవి ఆలోచించాలి. నేను ఫస్ట్ అనుకున్న తాళం చెవి ఇవ్వగానే ఖచ్చితంగా లాస్ట్ టైం జరిగింది కాబట్టి ఆ కంపెనీ నేమ్లు ఆ నెంబర్లు అయితే ఉండవు. 2 తాళం కప్పులు పెట్టాడంటే ఒక తాళం చెవికి 2 తాళం కప్పులు వస్తాయేమో. ఇంకోటి కూడా ఏం ఆలోచించిన, ఒక తాళం చెవికి 4 తాళం కప్పులు, అంటే అటోళ్ళు కూడా అయ్యే వస్తాయేమో, 4 కలిపి ఒకటే తాళం చెవేమో. అంత దూరం ఆలోచించారు. వీళ్ళు ఏం చేశారు, తీయడం స్టార్ట్ చేశారు. రాలా. ఫిస్ట్ బ్రేక్ కొద్దిగా స్లోగానే ఉంది. ఎందుకంటే తను తినేం చేస్తానంటే తాళం వచ్చి లోపలికి వెళ్ళి తాళం తీసుకొచ్చి పైన నుంచొని లోపలికి వెళ్ళకుండా పైన ఊపిరి పీల్చుకుంటే తీస్తున్నాడు. ఇవిడికేమో ఆ తాళమే దొరకట్లేదు చాలాసేపు. సో తాళం కప్ప, ఆ తాళం కప్ప దొరికింది, తీసింది, వెళ్తుంది, తీస్తుంది, వెళ్తుంది. నిఖిల్ ఫస్ట్ తీశాడు. తీసిన తర్వాత తాళం చూపు పడేశాడు, తాళం కప్ప బయట పడేశాడు. మళ్ళీ వెళ్ళాడు. ఆయనకి స్ట్రైక్ అయింది అనమాట. 2 రోజులు తిరిగిందా మళ్ళీ స్ట్రైక్ అయింది. ఆ తాళం చెవితోనే ఇంకో తాళం కప్ప కూడా వస్తుందేమో అని చెప్పి మళ్ళీ పరిగెత్తుకుంటూ తీసుకొచ్చి లోపలికి తీయగానే అది కూడా వచ్చింది. రాగానే టైర్లన్నీ వచ్చినాయి. ఇంకా అప్పటికి 5 నిమిషాలు టైం ఉంది. 10 నిమిషాలు 5 నిమిషాలు తీయాలి, 5 నిమిషాలు వేయాలి, కరెక్ట్గా ఉన్నాయి. మళ్ళీ టైర్ వేయడానికి ఒక్కొక్కదానికి ఒక్క నిమిషం. కాబట్టి ఈ టైర్ వేసే దగ్గర టెక్నిక్ మిస్ అయ్యాడు. ఎందుకంటే ఆయాసం, ఆవేశం, ఆతృత, ఆనందం, ఎన్ని ఉన్నాయి ఆ టైంలో. సో అన్నీ ఉన్నాయి. ఆనందం ఒకవైపు, టైం అయిపోతుందని ఆతృత ఒకటి, తొందరగా చేయాలన్న ఆవేశం ఒకటి, అంతసేపు కష్టపడ్డానన్న ఆయాసం ఒకటి. సో వేస్తా ఉన్నాడు, అవి పడట్లేదు, వేస్తా ఉన్నాడు, పడట్లేదు. ఎప్పుడు గోడు పడింది, అప్పుడు టైం అయిపోయింది. విష్ణుకి రాక తాళం వచ్చింది. వస్తే ఆ తాళం ఇసిరేసింది బయటికి. ఇసిరేసిన తర్వాత దొరకలా. సో తర్వాత అంటుంది, నేను ఇందాక ఆ తాళం కోసం ఎదుగుతున్నాను, మీరు ఎవరు చెప్పరేంటి అంటుంది. నువ్వు ఎక్కడ ఎదిగో వాళ్ళని చెప్పడానికి అడగలేదు. బట్ ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. సో అది అంత స్విమ్మింగ్ అంత హోల్డ్ చేసి తీసి ఊపిరి బిగబెట్టుకొని లోపల తీసి ఈయన ఊపిరి బిగబెట్టుకొని దిగలేదు. అందుకని లోపల దిగటం ఆ తాళం బయట తీసుకొచ్చి అర్జా తెలిసిపోద్ది కదా ఇలా పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉంటే. సో అలా తీసాడు. అంతేకాని మొత్తం లోపలికి వెళ్ళి మొత్తం తీయలే అలాగా. సో అక్కడ నిఖిల్ 2 మెట్లు ఎక్కినట్టే. ఎందుకంటే నిఖిల్ బలం టాస్క్లబ్బా. ఆయనకి మాట్లాడటం అక్కడ ఇక్కడ ఎలా మేనేజ్ చేయాలి, అందరినీ జాగ్రత్తగా ఉంచుకోవాలన్న ఇదిలో ఉంటాడు చెప్తే తెలియదు. బాగా ఆలోచించాడు అక్కడ మాత్రం. వీళ్ళందరూ షాక్ అయ్యారు, పృథ్వీ ఉన్న యష్మి. అరే నీకు ఎందుకు ఐడియా వచ్చింది, నువ్వు అది తీయాలని ఎందుకు అనుకున్నావు, అది అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వాళ్ళకి మైండ్ పోయింది, ఎందుకు తీసాడని చెప్పి. అనిపించింది అంటాడు. ఏది కీబోర్డ్ వేసింది, విష్ణు ఎతుకుతా ఉంది. సో మొత్తానికి ఏమైందంటే వేస్తా టైం అయిపోయింది. మొత్తానికి 2 టాస్క్ ఓడిపోయారు. ఇందులో 2 టీంలు టాస్క్ ఓడిపోయారు. దాని తర్వాత ఇంకో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దాని తర్వాత కొన్ని డిస్కషన్ జరిగినాయి. నేను అంతా చూడాలి, ఇంకా అక్కడి నుంచి మీటింగ్లో ఉన్నా. సో మళ్ళీ కట్ చేస్తే 2వ టాస్క్, జాగ్రత్తగా లేదంటే పడతావు, జాగ్రత్తగా నడువు లేదంటే పడతావు, జాగ్రత్తగా నడాలి లేదంటే పడతావంట. సో ఇక్కడ ఏం చేశారంటే ఒక సైడ్ ఒక బాస్కెట్ ఇచ్చాడు బిగ్ బాస్. సీసా మనం చిన్నప్పుడు ఆడేవాళ్ళం కదా, ఎగుడు దిగుళ్ళు అనేది మీ తెలుగులో ఎగుడు దిగుళ్ళు అని చెప్పి పార్కుల్లో ఉండేవి అవన్నీ. సో డింగ్ 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 అనుకుంటూ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అలాంటిది అనమాట. ఒక సైడ్ బాస్కెట్ పెట్టారు, ఇంకో సైడ్ ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే బాస్కెట్ సైడు బరువు తక్కువ, ఇటు సైడ్ బరువు ఎక్కువ. అంటే బాస్కెట్ ఆల్రెడీ ఇటు సైడ్కే ఉందన్నమాట. సో ఇది కొంచెం బరువుగానే ఉంది. ఇక్కడ బాస్కెట్ పెట్టి 8 బాల్స్ పెట్టారు. 8 బాల్స్ని తీసుకెళ్ళి అందులో వేయాలి, బాస్కెట్లో వేయాలి. అది 8 మినిట్స్లో వేయాలి. 8 మినిట్స్లో వేస్తే మీకు 1.5 లాక్ వస్తుంది. మీరు ఒక వైల్డ్ కార్డ్ని ఆపుతారు. వేయకపోతే మీరు టాస్క్ ఫెయిల్ అయిపోయినట్టే. ఒక్కొక్క బాల్కి ఒక్కొక్క నిమిషం అన్నమాట. ఇక్కడ ఏం చేసింటే 8 పెద్ద బాల్ పెట్టాడు, 8 చిన్న బాల్స్ పెట్టాడు, ప్లాస్టిక్ ఏవో ఒకటి. తర్వాత బాల్ ఎప్పుడైనా ఏ టైంలో కింద పడితే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ వేయాలి. ఇందులో ఆయన రూల్ పెట్టాడు. ఏం పెట్టాడంటే మీరు కావాలనుకుంటే మీ బాస్కెట్లో బాల్స్ని మీరు సరి చేసుకోవచ్చు. అంటే మీరు బాస్కెట్ ఎక్కడైతే వేస్తున్నారో అందులో సరి చేసుకోవచ్చు అని పెట్టాడు. ఇక్కడ ట్రిగ్గర్ నేను అప్పుడు దాకా నేను ఆలోచించలేదు, ఆ పని నా ట్రిగ్గర్ అయింది. అంటే ఏంటంటే వీళ్ళు దాన్ని మీరేంటంటే బాల్స్ వేస్తారు కదా, కొంచెం ఇటు సైడ్ నడుచుకుంటూ వస్తుంది, పైకి టుపక్కన లేచినప్పుడు ఏంటంటే బాల్స్ ఎగిరి పడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. 4 చిన్న బాల్స్ 4 పెద్ద బాల్స్ ఎందుకు ఇచ్చారంటే ఆ చిన్న బాల్స్తో వాటిని పెద్ద బాల్స్ని బయటికి ఎగరకుండా కదలకుండా వాటిని అక్కడ సరి చేసుకోవాలన్నమాట. సో 2 పెద్ద బాల్స్ 2 చిన్న బాల్స్ లేదంటే 4 పెద్ద బాల్స్ అలా ఏవో సంథింగ్ చేస్తే దాన్ని అలా ప్లాన్ చేయాలి. ఆ బాల్స్ ఎగరకుండా ప్లాస్టిక్ బాల్స్ పెట్టి అడ్డు పెట్టాలి, వాటిని అడ్డులా పెట్టాలి. సో అందుకోసం అని చెప్పి ఆయన ఇచ్చింది ఏంటి అంటే మీరు కావాలంటే బాల్స్ సరి చేసుకోవచ్చు అని చెప్పి. అలాగే పెద్ద బాల్స్ చిన్న బాల్స్ ఇవ్వడానికి చిన్న బాల్స్ ఏంటంటే వాటికి దన్నులాగా అనమాట. పెద్ద బాల్స్ డుముక్కుని ఎగిరిపోకుండా వాటికి దన్నులా ఇచ్చాడు. సో ఆ లాజిక్ ఎవరు కనిపెట్టలే అక్కడ. అది వాళ్ళకి అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది అదేంటి అని చెప్పి. సో నిఖిల్ ఏంటంటే హైట్ ఉన్న వాళ్ళు ఈజీగా ఆడేచ్చేమో, వెళ్ళి ఇలా వంగుని ఇలా వేసేయచ్చు. ఎందుకంటే అది సింపుల్గా పడిపోవట్లే, ఇటు సైడ్ బరువు ఎక్కువ ఉంది. సో
ఫస్ట్ 2 పెద్ద బాల్స్, తర్వాత 2 చిన్న బాల్స్ అలా వేద్దామని చెప్పి అనుకుంటున్నారు అనమాట. బాల్ కింద పడితే మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ నుంచి చేయాలని చెప్పి అడిగితే ఎవరు అడిగి చెప్పారు, ఛాలెంజ్ కంప్లీట్ అయిన తర్వాత బిల్లు కొట్టాలి. సో 8 minutes ఛాలెంజ్ కంప్లీట్ అయితే బిల్లు కొట్టాలి. సీత వీళ్ళు మాట్లాడుకున్నారు ఎవరెవరు ఆడతారు ఏంటంటే, విష్ణు నేను ఆడతానంది, మనీ, ప్రేరణ, నబీలు మీరు వాళ్ళందరూ ఆడుతున్నారు. ఎవరు కాన్ఫిడెన్స్ అంటే మనీ, ప్రేరణ, నబీలు వీళ్ళు ఎత్తారనమాట. ప్రేరణకి ఒంట్లో బాగాలేదు, సమ్ లేడీస్ ప్రాబ్లం, సో కొంచెం అందుకని డల్గా ఉంటుంది. ఎవరైనా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి చెప్తున్నా స్పెసిఫిక్గా ఎందుకు ఆడట్లేదు ఏంటి అని చెప్పి. మనీ అన్నాడు నేను తిన్నున్నాను, లైట్ వెయిట్ ఉన్నాను, నాకు ఇది కేక్లా ఉండిపోవచ్చు, ఇటు సైడ్ హెవీ ఉంది కాబట్టి అన్నాడు. మంచి పాయింట్ చెప్పాడు మనీ, ఎందుకంటే ఇటు సైడ్ బరువు ఎక్కువ ఉంది. సో బరువు ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే, బరువు తక్కువ ఉన్న వాళ్ళు కనుక వెళ్తే వాళ్ళు ఎంత ముందుకు వెళ్ళినా కూడా కొద్దిగా ఇటు సైడ్ బరువు ఎక్కువ ఉంది కాబట్టి అది అంత ఈజీగా డమక్కని డౌన్ అవుతుంది అనమాట. అదే బరువు ఉన్న ఒక కాలు అయినా ధేయాలని పడుతుంది, మొత్తం బాల్స్ అని తుల్లిపోతాయి. సో కరెక్ట్ పాయింట్ చెప్పాడు. వెంటనే ప్రారంభం అందరూ అగ్రీ చేశారు, ఇది రైట్ పాయింటే, కరెక్ట్గా చెప్తున్నాడు, ఇటు సైడ్ బరువు ఎక్కువ ఉందని చెప్పి. సిమిలర్ పాయింట్ వీళ్ళు అనుకున్నారు, నిఖిల్ అనుకున్నారు. సో అక్కడి నుంచి యష్మి, ఇక్కడి నుంచి మనీ అని చెప్పి ఫిక్స్ అయ్యారు. లైట్ వెయిట్ మ్యాటర్స్ అంది. నైన్కా కూడా లైట్ వెయిటే కావాలి ఈ గేమ్కి అన్నారు. సో సీత ఐఎమ్ గివింగ్ దిస్ ఛాలెంజ్ టు యూ, నీ 100% ఇవ్వు అని చెప్పి మనీకి చెప్పారు. మనీ ఇన్ఫ్యాక్ట్ బాగా ఆడాడు, సూపర్గా ఆడాడు. కానీ ఆ ఒక్క పాయింట్ అర్థం చేసుకొని ఏంటంటే, అప్పటికి ఇంకో దరిద్రం ఏంటంటే ఆ పాయింట్ వచ్చింది, అక్కడ ఎవరో రైస్ చేశారు, విష్ణుప్రియ ఎవరో రైస్ చేసింది, చెప్పింది, అయినా సరే ఆ పాయింట్ ఇచ్చారు. ఏంటి ఆ పాయింట్ అంటే చెప్తాను. సో ఆట స్టార్ట్ చేశారు. నిఖిల్ ముందే చెప్పాడు, డోంట్ షౌట్, లెట్ దమ్ కాన్సన్ట్రేట్ అయ్యని చెప్పాడు. నబీల్ మామ మధ్యలో చూసుకో, కాల్ చేసుకో అయ్యని చెప్పి అందరూ చెప్తుంటే, అరే మీరు ఎవరు నాకు ఏం చెప్పొద్దు, నేను ఆడతా అన్నాడు. మనీ 5 వేసేవాటికి యష్మి కూడా 5 వేసి ఉన్నాయి. తర్వాత ఒక్కో దాని తర్వాత తోడి పెడుతున్నప్పుడు మనీ 8 వేసాడు. 8 వేసేసి అటు సైడ్ వెళ్ళాడు, మొత్తం బాస్కెట్ డౌన్ అయింది. 8 వేసేసి ఐఎమ్ డన్ అన్నాడు. బట్ తను ఇటు తిరిగి వచ్చి అది ఎందుకు ఇచ్చాను. బిగ్ బాస్ టీం కూడా గంట ఎందుకు పెట్టారు అనుకుంటారు చాలామంది. గంట ఎందుకు పెట్టారు, డన్ అని అరచ్చు ఇలా అనుకుంటారు కదా. లేదు, గంట ఎందుకు పెట్టారంటే, వాళ్ళు అక్కడి నుంచి దిగిపోయారు అనుకో, గంట కొట్టాలి. వాళ్ళు అక్కడి నుంచి డన్ అని చెప్పొచ్చు. డన్ అని చెప్తే అది రైట్ కాదు, ఎందుకంటే వాళ్ళు మొత్తం వెనక రావాలి. ఇప్పుడు బాస్కెట్లు 8 బాల్స్ ఉన్నాయి, మొత్తం వెనక్కి వస్తే మొత్తం లిగిస్తాయి. పోనీ అక్కడి నుంచి దూకేసి వెళ్ళి గంట కొడదామంటే ఇటు సైడ్ బరువు ఎక్కువ ఉంది. సో వీళ్ళు అటు దూకితే ఇటు తుబుక్కలు లేచిపోద్ది. సో వాళ్ళు నెమ్మదిగా ఇటు సైడ్ నడుచుకుంటూ వచ్చి దిగి, వాటి బ్యాలెన్స్ తప్పకుండా దిగి వచ్చి గంట కొట్టాలి. అందుకోసం అని చెప్పి ఆ గంట పెట్టారనమాట. లేదంటే డన్ అంటే అయిపోద్ది, ఇందాక వేరే టాస్క్లో లాగా. సో 8 పెట్టాడు. 8 పెట్టిన తర్వాత విష్ణుప్రియ సౌట్ చేసిందనమాట. బాల్స్ అరేంజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మొత్తం అటు సైడే ఉన్నాడు. 9గా కూడా ఉంది, బాల్స్ అరేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు అంది. మనీ అన్నాడు పెడదాం అనుకున్నాడు, తీద్దాం అనుకున్నాడు, అనుకొని 8 balls ఆర్ దేర్, ఓకేనో అన్నాడు. నబీల్ అవసరం లేదు వచ్చే అన్నాడు. అవసరం లేదు వచ్చే అనేవాటికి ఇంక నెమ్మదిగా వస్తున్నాడు. ఆయన బాల్స్ అన్ని చిందరవందరగా ఉన్నాయి, అది ఎక్కడ దేనికి దన్ను లేదు, ఏమీ లేదు. సో ఆ పాయింట్ మిస్ అయ్యారు. వెనక్కి నడిచేపటికి 2 balls ఇలా అనేప్పటికీ కొంచెం బాల్స్ ఇలా ఉండే బాస్కెట్ ఏమైంది, ఇలా లేచేవాటికి మొత్తం బాల్స్ అన్ని డింగని ఇటు పడిపోయినాయి. నెక్స్ట్ సీత అందరూ వెరీ స్లో అంటున్నారు, కాల్ దగ్గర మనీ నేను చేస్తాను మీరు అరవద్దు అన్నాడు. 2 పడిపోయినాయి. సో విష్ణుప్రియ అంటేనే అరేంజ్ చేయాల్సింది అంది. కరెక్టేగా తను చెప్పింది. సో అరేంజ్ చేసుకునేది సరిపోయేది, వీళ్ళు మిస్ అయ్యారు. సో యష్మి కూడా అక్కడ పడిపోతూ ఉన్నాయి. సో అప్పుడు ఏం చేసిందంటే యష్మి తెలివిగా వెళ్ళి 6 ఎండ్ వేసింది. అప్పటికి 6 నీట్గా అరేంజ్ చేసుకుంది. 2 పెద్ద వెనక్కి పెట్టి, దానికి దన్నుగా 2 చిన్నవి పెట్టి, మళ్ళీ పెట్టి, అలా మొత్తానికి అరేంజ్ చేసింది. అరేంజ్ చేసి అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళింది అనమాట. మనీ ఏమో ప్లీజ్ మాట్లాడకండి అని చెప్తే మళ్ళీ 8 పెట్టాడు, మళ్ళీ పడిపోయినాయి మణికంఠవి. ఈసారి యష్మి ఏమో లాస్ట్ బాల్ చాలా స్లోగా వెళ్ళింది, చాలా స్లోగా పెట్టింది, చాలా స్లోగా వెనక్కి వచ్చింది. కొంచెం కదిలినా కూడా ఆ బాల్స్ అన్ని దన్ను ఉండటం వల్ల అది దాని బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం వల్ల వెనక్కి వచ్చింది, సింపుల్గా వచ్చి బెల్లి కొట్టింది. అప్పటికి ఇంకా 2 పడిపోయినాయి, 2 ఉన్నాయి ఇంకా 15 సెకండ్లు, అప్పటికి 30 seconds 40 seconds ఉన్నట్టుంది గేమ్. 8 minutesకి కంప్లీట్ చేసింది యష్మి. సో సూపర్ అన్నారు, కానీ సూపరే అది మాత్రం. ఎందుకంటే కూడా బాగా ఆడాడు, బట్ ఆ ఒక్క పాయింట్ మిస్ అయ్యాడు. చిన్న లాజిక్, ఆ లాజిక్స్ మిస్ అవ్వాలి. లూప్ బాల్స్ ఎతకడం ఇంపార్టెంట్, ఆ లాజిక్స్ ఎతకాలి. ఎందుకు వీళ్ళు 8 నిమిషాలు ఇచ్చారు, 8 balls ఇచ్చారు, ఆ రూల్ ఎందుకు పెట్టారు, రీఅరేంజ్ చేసుకోవచ్చు అని ఎందుకు పెడతారు, స్పెసిఫిక్గా పెట్టాడు రీఅరేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. మీరు మామూలుగా అలా పడితే అది ఉండదని అర్థమైంది వాళ్ళకి. అందుకోసం వాళ్ళు మళ్ళీ మీరు పేరిస్తేనే ఈ టాస్క్ కంప్లీట్ చేయగలరు అని చెప్పి పెట్టారు. వాళ్ళకి ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి అని లేకపోయింటే ఆ రూల్ పెట్టేవాళ్ళు కాదు, వీళ్ళు కంప్లీట్ చేయాలని ఆ రూల్ పెట్టారు. ఈ పాయింట్ యష్మి చెప్పింది కూడా. సో యష్మి 100 టాస్క్ ప్రేరణ వెళ్ళి వెంటనే హక్ చేసుకుంది. పృథ్వీ ఒక్కసారి యష్మికి శవాస్ అన్నట్టు చెప్పి వెంటనే పృథ్వీ నిఖిల్ ఇటు వచ్చి మనీని హక్ చేసుకున్నారు. నేను అదే చెప్తాను, వీళ్ళకి హేట్రేడ్ లేదు, వాళ్ళ మీద టార్గెట్ చేస్తున్నారు. మీరు అందరూ అనుకోండి కొంతమంది టార్గెట్ చేస్తున్నారు, లేదు వెంటనే మనకంటేనే వీళ్ళు పృథ్వీ నిఖిల్ వచ్చి బాగా ఆడేవరా అని చెప్పి హక్ చేసుకొని వెల్ ప్లేడరా అని చెప్పారు. విష్ణుప్రియ కూడా వెల్ ట్రై, ఏం కాదులే అమ్మా అని చెప్పింది. యష్మి ఏమంటుందంటే అక్కడ ఏదైతే బాల్స్ రీఅరేంజ్ చేసుకున్నానో దానివల్లే నాది ఆగింది, లేదంటే ఆగేది కాదు అంది. సింపుల్.
ఆ పాయింట్ ఉంది కాబట్టి తను అర్థం చేసుకుని అన్ని పాయింట్లు వినడం కూడా ముఖ్యం, అన్ని పాయింట్లు అర్థం చేసుకోవడం ముఖ్యం, ఆ టైంలో అప్లై చేయడం కూడా ముఖ్యం. అదే డిఫరెన్స్ ఇద్దరికి. అందరికన్నా ముందు మనీ చేసినా సరే, ఇద్దరికల్లా ముందు మనీ చేసినా ఒక పాయింట్ మిస్ అయ్యాడు. అప్పటికి వాళ్ళు అందించినా కూడా తనకే అనిపించలే చేయాలని, నబీల్ కూడా వద్దని బట్టికి వెనకడికి వేసాడు. అది చేసుకుని సరిపోయేది. సో మనీ యష్మి పాయింట్ చెప్పింది. దాని తర్వాత మనీ దగ్గరికి వచ్చింది. ఇది చాలా క్యాజువల్ చెప్పింది. నువ్వే నన్ను మోటివేట్ చేసావు, నీ ముందు ఓడిపోకూడదని అని చెప్పింది అనమాట మనీకి. సో నీ వల్లే. సో ఇది చిరకాల ప్రత్యర్థులు అంటారు చూసారా. సో ఇండియా పాకిస్తాన్ రేంజ్లో ఉంది ఇద్దరి మధ్యలో ఫైట్, చిరకాల ప్రత్యర్థులు అన్నట్టు అనమాట. సో నువ్వు నన్ను మోటివేట్ చేసావు, నీ ముందు నేను ఓడిపోకూడదని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చింది. అంతా ఓకే. దాని తర్వాత బిగ్ బాస్ ఎవరు గెలిచారని చెప్పాడు. బట్ యష్మికి అభినందనలు అని చెప్పాలి, శక్తి క్లాన్కి అభినందనలు అని చెప్పాడు. అలాగే ఆ 10వ వైల్డ్ కార్డ్ తీసేసి మీరు ఇప్పుడు మీ శక్తి క్లాన్ది పెట్టుకోండి అని చెప్పాడు అనమాట. సో శక్తిది వాళ్ళ బోర్డు నిఖిల్ను పృథ్వీ నువ్వు పెట్టమ్మా, నువ్వే పెట్టని చెప్పి తన చేత పెట్టించారు. ఇది లీడర్షిప్. మన క్రెడిట్ తీసుకొని మనం చేయకూడదు. ఎవరైతే గెలిచారో మన టీంలో వాళ్ళ చేత పెట్టించాలి. వాళ్ళకి సంతోషంగా ఉంటుంది, వాళ్ళకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మనిషికి కాన్ఫిడెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. వన్స్ వాళ్ళకి ఒకసారి కాన్ఫిడెన్స్ వస్తే వాళ్ళని ఆపలేం. అదే జరుగుతూ ఉంటుంది రాబోయే రోజుల్లో. మీరు చూడండి, నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశాడు. మీ క్లాన్ నుండి అనర్హుడు అనుకున్న ఒక సభ్యుడిని తప్పించాలి. మీ క్లాన్ అంతా కలిసి డిస్కస్ చేసుకొని ఎవరైతే మీరు అనర్హుడు అనుకుంటున్నారో ఈ గేమ్కి వాళ్ళని ఒకరిని తప్పించండి అంటారు. దీని తర్వాత ఆ ప్రోమోటోలో ఉన్న ముందు పార్ట్ ఏదైతే ఉందో ఆ డిస్కషన్ ఎవరిని తీసేయాలి అనే డిస్కషన్ జరిగింది కదా. సో సీత, ప్రేరణ వీళ్ళిద్దరు నామినేషన్ లేరు కాబట్టి వీళ్ళని తీసేయాలని చెప్పి ఇక్కడ మణికంఠోడు చెప్తాడు. ప్రేరణ హెల్త్ అని చెప్తారు కదా, నేను ఆల్రెడీ చెప్పిన పాయింట్. నువ్వు నాకు హెల్త్ పాయింట్ తీయకని, మనం గేమ్లో తీసుకోవడానికి హెల్త్ పాయింట్ తీయటం ఎందుకు? సో అది పర్సనల్ కదా ఏదైనా సరే. సో నామినేషన్లో లేను ఆ పాయింట్ పెట్టు అన్నారు. వెంటనే నబీల్ అన్నాడు, ఏమన్నాడంటే నువ్వు ఆల్రెడీ చీఫ్గా ఉన్నావు కాబట్టి నేను తీసేద్దాం అంటే వెంటనే విష్ణుప్రియ నాకెందుకు నబీల్ చెప్తున్న పాయింట్ రైట్ అనిపిస్తుంది అని చెప్పి అనగాడికి సీత సరే డన్రా అని చెప్పి లేచింది. కానీ సీత ఒకటి గుర్తించట్లా, ఆవిడ చీఫ్ అయితే అయ్యింది కానీ ఆవిడ లాస్ట్ వీక్ ఏం గేమ్స్ ఆడలేదు, ఈ వీక్ ఏం గేమ్స్ ఆడలేదు. ఆడకపోతే ఎలాగా? నెక్స్ట్ వీక్ నామినేషన్ అసలు గేమ్ కనిపించలేదు, నెక్స్ట్ వీక్ నామినేట్ చేస్తారు కదా, ఆలోచించలేదు సీత. డండ్రా అని చెప్పి వెళ్ళిపోయింది. ఎందుకంటే టీంకి గౌరవించి టీం వాళ్ళందరూ పేర్లు చెప్పారు కాబట్టి అలా అని చెప్పి తీసుకుందాం అనమాట. ఇక్కడ ఎలాగో ప్రేరణ కొద్దిగా హెల్త్ బాగాలేదు కాబట్టి ఆ హెల్త్ అనే మ్యాటర్ చెప్పకుండానే ప్రేరణని సీత తెలివిగా తీసేసి ఉంటే సరిపోయేది. అమ్మాయిలు అది మాట్లాడుకున్న తర్వాత ఏదైనా ఎందుకు నువ్వు ఎలాగ ఆడలేవు కదా, ఎందుకు ఏం చేస్తావు అన్నట్టు ఉండి కూడా ఉపయోగం లేదు, నేనే ఆడతాను గేమ్ అలా ఆయన చేసి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ ఆడాలి, లాస్ట్ వీక్ తినేనే ఆడింది ఒక టాస్క్. సీత ఈ టాస్క్లే ఆడలేదు, ఎగ్గి టాస్క్ తర్వాత ఏం ఆడింది, ఏమీ ఆడాల. సో అది ప్రాబ్లం అవుతుంది తనకి. ఎందుకంటే తన నామినేషన్లోకి వస్తే తనకు ఓటేసే వాళ్ళకి ఒక ఆప్షన్ ఉండాలి కదా, ఎందుకు చేయాలి అనే ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేయాలి కదా. ఇంప్రెషన్ ఎలా క్రియేట్ చేస్తాం? బేసికల్గా వీక్ డేస్లో టాస్క్తోనే క్రియేట్ చేయాలి. వీకెండ్ ఎవరైనా మనల్ని నామినేట్, వీక్ స్టార్టింగ్లో మనల్ని ఎవరైనా నామినేట్ చేస్తే అలా ఇంప్రెస్ చేయాలి, డిపెండ్ చేసుకుని కానీ ఏదైనా. సో అది జరిగింది. ఇంకా లైవ్లో ఈ డిస్కషన్ జరగబోతుంది. లైవ్లో జరుగుతున్న ప్రతి అప్డేట్ని జోకులతో సహా, కొన్ని బిగ్ బాస్ వేసే జోకులతో సహా నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. కొన్ని జోక్స్ నిన్న కూడా నేనేం చెప్పానంటే నాకు చాలా ఫన్నీగా అనిపించింది. ఆదిత్య ఓం గారికి వాష్రూమ్ వస్తుంది, ఆయన బిగ్ బాస్ నామినేషన్ మధ్యలో బిగ్ బాస్ బ్రేక్, బిగ్ బాస్ ప్లీజ్ బ్రేక్, బిగ్ బాస్ బ్రేక్ అనగానే ఆయన ఆదిత్య ఓం అన్నాడు. ఆయన ఎలా వచ్చి నువ్వు నామినేషన్ చేయి అన్నాడు. అమ్మా అనుకున్నాడు. సో ఆయన చాలా ప్రెజర్లో నామినేట్ చేశాడు. పాప ఆయనకు వాష్రూమ్కి వెళ్ళాలని అంత ప్రెజర్లో నామినేట్ చేశాడని చెప్పి తర్వాత వచ్చి కూర్చున్న తర్వాత కూడా బిగ్ బాస్ బ్రేక్ ఇలా. సో నేను దాన్ని చాలా ఫన్నీ పెట్టి పాప ఆయన చాలా ప్రెజర్లో నామినేట్ చేశారని చెప్పి అది ఫన్నీగా పడుతుంది. దానికి ఇక్కడ ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నావు, జోకులా తీసుకోండి అబ్బా, క్రిటిసైజ్ చేసేవన్నీ రివ్యూలో ఉంటారు, రివ్యూకి రండి మొత్తం చూసుకొని మొత్తం మాట్లాడుకుందాం. ఇంకా విష్ణుప్రియకి మనం యాక్ అని ఎమోజీ పెట్టు అంటే గాజులు, బొట్టు బిల్లలు, చీర కట్టుకొని చెత్తవాగడంతా వాగితే యాక్ అని పెట్టకుండా చప్పట్లు కొట్టాలా? అది అర్థం కదా. మరి సోనియా అప్పుడు కింద ఇంకోలారా కామెంట్ ఏంటి నువ్వు విష్ణుప్రియ ఈయన ఎవరో వేరే పిఆర్ లాగా ఉన్నాడు. మరి సోనియా విష్ణుప్రియకి బట్టల కోసం అన్నప్పుడు విష్ణుప్రియ కోసం మన స్టాండ్ తీసుకొని విష్ణుప్రియ తమ్నైల్స్ పెట్టి అవి చేసినప్పుడు అడు మనం ఎవరికి విష్ణుప్రియకి పిఆరా? ఏంది మాట్లాడితే మీనింగ్ ఉండాలి. రోజుకి ఒక ఎవరికి బాగుంటే వాళ్ళ గేమ్ బాగుంది కాబట్టి వాళ్ళకి సూపర్ పాయింట్స్ అని పెడతాం, వాళ్ళకి బాగాలేకపోతే బాగాలేదని పెడతాం. ఇందులో ఏముంది, రివ్యూ కదా, జెన్యున్గా చెప్పాలి కాబట్టి జెన్యున్గా చెప్తాం. ఎనీవే వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్. నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం.